సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి పంచమ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు, అలాగే ఈ వారం ప్రారంభంలో ఉండేటువంటి చంద్రుడు, అనగా ఒక 2 రోజులు చంద్రుని యొక్క అనుకూలత మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి పంచమంలో శని రాహువుల యొక్క యుతి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే, సప్తమ స్థానమందు రవి బుధులు, అష్టమ స్థానమందు గురువు భాగ్యకుజుడు, అంటే ఇవన్నీ కూడా ప్రతికూల గ్రహస్థితులు కాదు, అలానే అనుకూలించే గ్రహస్థితి కాదు. ఉదాహరణకి సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి గురుగ్రహం చోరాగ్ని నృప భీతిశ్చ, అంటే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడుతుంది. అనగా మీకు సమస్యల కన్నా మీ చుట్టూ ఉండేటువంటి వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా అంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఆరోగ్యం బాగాలేకపోవడం, లేదా ఆర్థికంగా కొద్దిగా బాగాలేకపోవడం, ఇలా ఏదైనా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం, తద్వారా ఆ మానసికంగా మీరు వాటిని అనుభవిస్తూ ఉండడం, ఇలా ఈ గ్రహస్థితి మీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. శుక్రుడు ఉంటారు పంచమంలో, ఆలోచనలు వస్తాయి, ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని మీద అవగాహన ఉంటుంది. కానీ వాటిని ఎదుర్కోవడానికి శక్తి సరిపోదు, ముందుకు వెళ్ళలేకపోతారు, చొచ్చుకుని వెళ్ళలేకపోతారు, ఎక్కడికెక్కడ ప్రతిబంధకాలు వస్తాయి. అటు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీరు చేసేటువంటి పని పైన కామెంటింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మీకు ఎవరు సహాయం చేసేవారు ఉండకపోగా మీరు చేసేటువంటి పని మీద విమర్శలు ఎక్కువగా ఉండడం, మీ మీద కొంత నీలాపనిందలు ఉండడం, లేదా కుటుంబ సభ్యులే సొంతంగా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం, మీకు అనుకూలంగా లేకపోవడం ఇత్యాది విషయాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అంతేగాక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, ఈ కుటుంబ సభ్యుల్లో ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నిటికీ కూడా కొంత అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు ప్రభావితం చెందుతాయి. సాధ్యమైనంత వరకు ఉద్యోగ మార్పుకి ప్రయత్నం చేయకుండా ఉంటేనే చాలా మంచిది. తప్పని పరిస్థితుల్లో ఉద్యోగాన్ని మార్చవలసినటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలి. అలాగే జీవన గమనాన్ని ఎప్పుడు ఎలా అయితే ఉన్నదో అదే మాదిరిగా ముందుకు తీసుకెళ్లాలి తప్పితే ఏదో సాహసం చేసో, లేదా ఏదైనా ఓవర్ నైట్ లో మనకి ఏదైనా మారుతుందేమో, మెరాకిల్ ఏమైనా జరుగుతుందేమో అనుకునేటువంటి పరిస్థితులు లేవు. వృశ్చిక రాశి వారు చాలా సాధారణమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు. అలాగే ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు.